ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇది దాటేస్తే స్వామివారి టెంపుల్ అయితే కనబడదు. ఆ ప్రదేశం కానీ ఆ ప్రాంగణం కానీ ఇప్పుడు మనకు కనబడదు. ఆ స్వామివారి టెంపుల్ చూపిస్తే ఇప్పుడు కింది దిగుతున్నా ఇక స్వామివారి అయితే కనబడ్డాడు. ఇక్కడ నుంచి ఇంతసేపు అయితే కనబడ్డాడు. ఇప్పుడు కనబడ్డాడు చూపిస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ఇక ఇదే లాస్ట్ ఫ్రెండ్. ఇక మనం చూడటం స్వామివారి టెంపుల్. ఇదిగో ఈ కొండకాడనే స్వామివారి ఆ టెంపుల్, ముక్తినాథ్ టెంపుల్ అక్కడ అనమాట, ఆ కొండ దగ్గర అనమాట. అవతల పైన అది కనబడుతుందా, అది దాటి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ఊరు కనబడుతుందా, దాని అవతల ఇంకో ఊరు ఉంది. అక్కడికి ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనమైతే. అంటే చెప్తున్నా మీకు, ఆల్రెడీ నేను బయలుదేరుతున్నా, దర్శనం చేసుకున్నా, ఆల్రెడీ బయలుదేరుతున్నా. నేను పోకరాకైతే బయలుదేరుతున్నా ఫ్రెండ్స్. చూపిస్తున్నా ఇదే లాస్ట్గా. ఇక కొండ దిగిపోతే ఇక మనకు కనబడదు అనమాట ఇక స్వామివారి సన్నిధానం. ఓకే ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా లాస్ట్ ఒకసారి చూపిస్తా అని చెప్పి ఇక్కడ కనబడుతున్నా. అదే ముక్తినాథ స్వామి టెంపుల్ కనబడుతుంది అనేది, ఆడ కనబడుతుంది కదా, అదే ముక్తినాథ స్వామి టెంపుల్. ఇక ఎక్కడి నుంచి అయితే ఇక మనం ఇది కిందికి అయితే దిగిపోతున్నా, స్వామివారు అయితే కనబడరు. ఇక ఒకసారి ఇక్కడి నుంచి చూద్దాం అని చెప్పి ఇక ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, లోకం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, నా తల్లులు అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ ఇట్టే దిగుతున్నాయి. ఇక అది బైక్ వెళ్తుందా, ఆ బైక్ వెళ్తే మళ్ళీ మనం ముక్తినాథ్ వెళ్తాం అనమాట స్వామి దగ్గరికి. ఇటు కిందికి వెళ్తే ఇక మనం పోకరా వెళ్ళిపోతాం. ఇదన్నమాట. ఇప్పుడు చూపిస్తా మీకు స్వామివారు ఏమైనా కనబడతాడని చూడండి ఒకసారి. మీరు కనబడుతున్నారా ఫ్రెండ్స్ స్వామివారు? చెప్పాగా ఇక్కడి నుంచే లాస్ట్ అని చెప్పేసి. ఇదన్నమాట. ఇక్కడ చిన్న బట్టల షాప్ ఉంది, ఇక్కడ బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్. దీని పేరు ఏబ్రికాట్ అంట. అంటే మరి ఇది మరి ఎందుకు ఏబ్రికాట్ అంటారు ఇక్కడ భాషలో, నేపాలీ భాషలో. చూద్దామని చెప్పి తీసుకున్న పాపం ఆ సిస్టర్ గాడిగా ఒకటి తీసుకోమని చెప్పింది, ఆ సిస్టర్ ఇచ్చింది. ఇగో ఈ రెండు తీసుకున్నా, ఒకటి తీసుకోమని రెండు తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు అయితే తీసుకున్నా. ఏబ్రిబరో చెప్పారు. చూద్దాం, తిని చూద్దాం. ఇక్కడ పండగ తీసుకుంటున్నా, తిందాం. సూపర్ ఉంది ఫ్రెండు, టేస్ట్ ఒక మాదిరిగా ఉంది, బాగుంది. సూపర్. ఇటు యాపిల్ కాదు, ఇటు రేగిపట్టింగ్ కాదు, ఏం కాదు, వెరైటీగా ఉంది. టేస్ట్ అయితే స్వీటు వెరైటీగా ఉంది. అదే ఇందాక తీయకుండే. ఈ కాయ వచ్చేసి కూర్బని అంటున్నారు, ఏబ్రివర్ ఏదో అంటున్నారు, వీళ్ళ భాషలో కూర్బని అంట, కూర్బని. ఇది కొంచెం పులుపు కూడా ఉంది, అది పండిందనమాట. ఇది కొంచెం పచ్చిగా కొంచెం పండిందనమాట. ఆ స్వీటు పులుపు రెండు మిక్స్ అయినాయి, కానీ టేస్ట్ వేరే ఉంది. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇదే చెట్టు అనుకుంటా, చూద్దాం ఫ్రెండు. ఇదే చెట్టు ఫ్రెండు, ఇదే చెట్టు. ఇగో కాయలు ఫ్రెండు. దారి పక్కన చెట్టు ఉంటే 4 తెంపుకున్నా, ఎవరు చూడలేదు, తెంపుకున్నా. తిందాం, మళ్ళీ ఇది దొరకదుగా ఈ పండు. ఎవరినంటే చూసుకుందాం, కాకపోతే సారీ అని చెప్పేద్దాం, ఏముంది, దొరకదు. మళ్ళీ అడిగితే సారు, మనుషులు అంత ప్రేమ అంత జాలి ఉందా, అందుకు నేను 4 కాయలు తెంపుకున్నా. కుర్బానీ తింటున్నా. తీసుకున్న 4 గింజలు. ఈ గింజలు ఎండబెట్టారు, చాలా ఉన్నాయి. తీసుకున్న 3 గింజలు ఇక్కడే ఎండబెట్టారు ఫ్రెండ్. ఈ గింజలు ఇదిగో ఈ గింజలు అయితే ఎండబెట్టారు. ఇవి అనుకుంటా ఇప్పుడు తిన్నకాయల గింజలు అనుకుంటా ఇవే ఫ్రెండు. ఈ ఎండబెట్టారు ఇవి. కొన్ని జేబులు అయితే నొక్కున్నా, చూపిస్తా. కాయలు, వాటి గింజలు, మళ్ళీ వాటి తోడకలన్నీ. అచ్చా ఇప్పుడు అర్థమైంది. ఇగో ఈ తోడకలు ఉన్నాయి, వాటి పచ్చడి పెడతారు ఫ్రెండ్. ఇక్కడ పెడతారు పచ్చడి పెట్టి. ఇటు సైడ్ కుర్బానీ అనేది వీళ్ళు ఎక్కువ అవే పండిస్తున్నారు ఫ్రెండ్స్, కుర్బానీ అనేది. ఇదిగో గింజలు, ఇవే గింజలు అన్నమాట.
ఈ కాయలతో ఇక్కడ పచ్చడి పెడుతున్నారు, కానీ మనం తినలేం ఆ పచ్చడి. అంటే తింటే ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిది. తెలియదుగా, ఇప్పుడు తెలిసింది నాకు. వీటి కాయల మీద ఉంటాయి కదా, తీసి ఎండబెట్టారు పచ్చడి. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు ఎలా కోసం అలా కోసి ఎండబెట్టారు వీళ్ళు ఇక్కడ. కానీ పచ్చడి మాత్రం వెరైటీగా ఉంటుంది, మనం తినలేం, కానీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మళ్ళీ ఇది కాయ పండు చాలా 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 మంచిది అనమాట ఫ్రెండ్. ఓకేనా, నెక్స్ట్ వీడియోకి కదా ఫ్రెండ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఓకేనా బై, థ్యాంక్ యూ. ఎండ వచ్చేసింది, ఎండ చూస్తున్నారా ఎండ ఎలా కొడుతుందో. ముందులా అక్కడక్కడ ఎండుంది అనమాట. ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ నెమ్మదిగా బయలుదేరుతా ఫ్రెండ్. మీతో మాట్లాడుకుంటే టైంపాస్ చేసుకుంటే నడుచుకుంటూ వస్తా ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, అందరూ బాగుండాలి, మీరందరూ హ్యాపీగా ఉండాలి, చల్లగా ఉండాలి, లోకమంతా బాగుండాలి, నా తల్లులు కూడా చాలా 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 బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.